కృష్ణంరాజు అనే వ్యక్తి అమరావతిని వేశ్యల రాజధాని అంటూ మాట్లాడటాన్ని మహిళలు ఖండించారు. సాక్షి మీడియాని, పేపర్ను మూసివేయాలని, కృష్ణంరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తిరువూరు పట్టణంలోని మదిరా రోడ్డు సెంటర్ నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు మహిళలు ర్యాలీ చేపట్టారు. బోసుబొమ్మ సెంటర్లో సాక్షి దినపత్రికను మహిళలు దగ్ధం చేశారు. సాక్షి దినపత్రికను, సాక్షి ఛానల్ మూసివేసి కృష్ణంరాజు అనే వ్యక్తిని అరెస్టు చేయాలని, లేని పక్షంలో తమ ఉద్యమం ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. మనోభావాలను దెబ్బతీసి ఇలా రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఎందుకు మీరు ఇంత అరాచకానికి దిగుతున్నారనేది మరి అది మీకే తెలియాలి. దీనివల్ల మీకేం ఒరిగిందో కూడా తెలియట్లేదు. అలాగే మేము అమరావతి అనే రాజధానిని ఈ రోజు దాకా కూడా మాకు రాజధాని లేదండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలించేంత కాలం కూడా మాకు ఈ రోజున గౌరవంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంది అని మేము తలెత్తుకొని తిరుగుతున్న టైంలో మీరు ఇలాగ రోడ్ల మీదకి లాగటం ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వేశ్యల రాజధాని అని అనటం కూడా అది మీకు సముచితం కాదు. మేమందరం కూడా చాలా ఆత్మగౌరవంతో దాన్ని నిలబెట్టుకుంటున్నాము, కాపాడుకుంటాం కూడా. ఇంకొకటి ఏంటనంటే సజ్జల రామకృష్ణ గారు మరి మహిళలందరినీ సంకరజాతి మనుషులు అని అనటం జరిగింది. సంకరజాతి మహిళలు అని అనటం జరిగింది. మరి మీది ఏ జాతి, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు? అదేవిధంగా వేశ్యల రాజధాని అని అనటం జరిగింది. అది చాలా చెడ్డ మాట. మీరు ఏ డిబేట్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని చెప్పేసి అని అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా భారతిరెడ్డి గారు మీరు ఒక మహిళగా మీరు ఆలోచించి తప్పక ఈ మహిళా లోకాన్ని మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. అదేవిధంగా ఇటువంటి ప్రచారం చేసినటువంటి సాక్షి ఛానల్ని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి. మీరు ఖచ్చితంగా దాన్ని మూసేయాలని కోరుకుంటున్నాము. అలాగే కృష్ణంరాజు గారు ఏ కలుగులో దాక్కున్నప్పటికీ కూడా మా పోలీస్ వ్యవస్థ చాలా బలంగానే ఉంది. ప్రతి ఒక్కరికి దెబ్బ కొడుతూనే వస్తున్నారు. ఇలానే చేశారు చాలామంది. ఇప్పుడు పర్యవసానాలు అనుభవిస్తున్నారు. కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలి. ఇంకొకళ్ళు ఎవరు కూడా డిబేట్లు పెట్టి ఏది పడితే అది వాక్కుంటామన్నానంటే ఇక్కడ కుదరని విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని వంగలపూడి అంతేగాని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ అమరావతి ఊళ్ళో మహిళలు వాళ్ళు ఎంతో భూములు ఇచ్చి అన్నీ ఇచ్చి తోడ్పడి ఉన్నారు అభివృద్ధికి. అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు వేశ్యలు అని చెప్పి మాట్లాడారు. అలాంటి అమరావతి క్యాపిటల్ సిటీగా మనం అనౌన్స్ చేస్తే కాదు అని చెప్పి 3 రాజధానులే అని అన్నారు. 3 రాజధానులు అన్నదానికి కనీసం ఆయనకి 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఇదే ధోరణిలో కొనసాగిస్తూ ఉంటే ఆయన కనీసం అక్కడ ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తారు ప్రజలు. మన ఇంట్లో మహిళల జోలికే వస్తే మనం ఊరుకోము. అలాంటిది మనకి ఇంత సాయకత పడిన అమరావతి మహిళలపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కానీ, భారతీ రెడ్డిని కానీ, మీడియా సాక్షి దినపత్రికని కానీ, మీడియాని కానీ అంత తేలిగ్గా ఏది వదిలిపెట్టము. ఈ క్షమాపణ చెప్పే వరకు ఊరుకోము. కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలానే కొనసాగిస్తూ ఉంటే ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి మేము ఎంత పైకైనా తీసుకెళ్లి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మహిళలందరూ. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. మనోభావాలను దెబ్బతీసి ఇలా రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఎందుకు మీరు ఇంత అరాచకానికి దిగుతున్నారనేది మరి అది మీకే తెలియాలి. దీనివల్ల మీకేం ఒరిగిందో కూడా తెలియట్లేదు. అలాగే మేము అమరావతి అనే రాజధానిని ఈ రోజు దాకా కూడా మాకు